బులెటిన్లో ఇప్పుడు స్పీడ్ న్యూస్ చూద్దాం. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో పంటల బీమా నమోదు ప్రక్రియ రైతులకు కష్టంగా మారిందని మాజీ ఎంపీ రేణుక ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికే వర్షపాతంతో పంట నష్టపోయి బాధలో ఉన్న రైతులను ప్రభుత్వం ఇన్సూరెన్స్ నమోదు కోసం మరింత ఇబ్బందులకు గురిచేస్తుందన్నారు. గత 2 రోజులుగా పంట బీమా నమోదు కోసం రైతులు గంటల తరబడి కార్యాలయాల దగ్గర క్యూలో నిలబడి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ప్రభుత్వం కేవలం 3 రోజుల గడువు మాత్రమే ఇవ్వడం సరికాదన్నారు రేణుక. సర్ ప్రక్రియపై బీఆర్ఎస్ బీఎల్ఓలు నాయకులు అప్రమత్తంగా ఉండాలన్నారు ఎమ్మెల్సీ రవీంద్రరావు. రాష్ట్రంలో కాంగ్రెస్ దుర్మార్గపు పాలనను అంతమొందించాలని ఆయన పిలుపునిచ్చారు. కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు కేంద్రంలో పార్టీ మండల అధ్యక్షుడు రామ్మూర్తి అధ్యక్షతన సమీక్ష సమావేశం నిర్వహించారు. ఇంకా వారం రోజులు మాత్రమే సమయం ఉండడంతో బీఆర్ఎస్ బీఎల్ఏలు అప్రమత్తంగా వ్యవహరిస్తూ అర్హులైన ప్రతి ఓటర్లను కలిసి ఫారాలను నింపి బీఎల్ఓలకు అందించాలని సూచించారు. కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలంలో నిర్వహించిన ఎస్ఐఆర్ సమీక్షా సమావేశంలో ఎమ్మెల్యే మాలోత్ రామ్దాస్ కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. బీజేపీ అధికారంలో లేని రాష్ట్రాలనే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ఎస్ఐఆర్ ప్రక్రియ ప్రవేశపెట్టిందని ఆరోపించారు. కాంగ్రెస్ ఓట్లు తొలగింపే దీని ఉద్దేశమని విమర్శించారు. ప్రతి పౌరుడు విలువైన హక్కుని అని, ప్రతి అర్హుడి ఓటు జాబితాలో ఉండేలా నాయకులు బీఎల్ఓలు కృషి చేయాలని కోరారు. అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణంలో తాగునీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరించాలని లక్ష్యంతో గత 60 రోజుల్లో 15 ప్రాంతాల్లో స్వతంత్ర తాగునీటి సరఫరా వ్యవస్థలు ఏర్పాటు చేసినట్టు ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ శ్రీనివాసులు తెలిపారు. పనిచేయని 7 బోర్లను మరమ్మతులు చేసి వాటికి కొత్తగా నీటి ట్యాంకర్లను నిర్మించాలని, అదనంగా మరో 2 ప్రాంతాల్లో నూతన బోర్డులు వేయించి ట్యాంకర్లను ఏర్పాట్లు చేసినట్టు ఎమ్మెల్యే తెలిపారు. నిజాం సాగర్ ప్రాజెక్టు నుంచి సాగునీరు విడుదల చేయాలని నిజామాబాద్ కోటగిరి ప్రాంత కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ రైతులతో కలిసి ధర్నా చేశారు. ఈ ధర్నాలో మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ పాల్గొన్నారు. రైతులకు సాగునీరు అందించాలని కోరితే కేసీఆర్ కుటుంబ సభ్యులను తిట్టడం సీఎం రేవంత్ రెడ్డి అలవాటు చేసుకున్నాడన్నారు. ప్రజలకు మంచి చేయాలని ఆలోచన లేని దద్దమ్మ సీఎం రేవంత్ రెడ్డి అని విమర్శించారు. సూర్యాపేట జిల్లా కోదాడలో మాజీ ఎమ్మెల్యే మల్లయ్య యాదవ్ పై కాంగ్రెస్ నేతలు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్లపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నట్టు ఆరోపించారు. పట్టణంలోని ఖమ్మం క్రాస్ రోడ్లో బొల్లెం మల్లయ్య దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. ముఖ్యమంత్రిని ఉద్దేశించి తీవ్రవాది, ఉగ్రవాది అంటూ వ్యాఖ్యానించడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సమృద్ధిగా వర్షాలు కురిసి పంటలు పండాలని ఆకాంక్షిస్తూ మంచిర్యాల జిల్లా బూదకర్లు గ్రామంలో బుధవారం గ్రామస్తులు కప్పతల్లి ఆచరణ నిర్వహించారు. ఇటీవల సరైన వర్షాలు లేక విత్తనాలు వేసి రైతులు ఆందోళన చెందుతున్న నేపథ్యంలో వరుణదేవుడి కరుణ కోసం గ్రామంలో ఈ ప్రత్యేక పూజలు చేశారు. మహిళలు, యువకులు, చిన్నారులు పెద్ద సంఖ్యలో పాల్గొని కప్పతలని అలంకరించి గ్రామ వీధుల్లో ఊరేగించారు. కోస్టల్ సెక్యూరిటీ పోలీసులు ఆర్కే బీచ్ దగ్గర 5 మంది పర్యాటకులను రక్షించారు. నల్గొండ జిల్లా ముషాంపల్లి గ్రామానికి చెందిన 5 మంది పర్యాటకులు విశాఖపట్నం ఆర్కే బీచ్ దగ్గర బలమైన అలల కారణంగా సముద్రంలోకి కొట్టుకుపోయారు. వెంటనే స్పందించిన మెరైన్ పోలీసులు అప్రమత్తమై 5 మంది పర్యాటకుల ప్రాణాలను కాపాడారు. ప్రథమ చికిత్స అనంతరం పర్యాటకులకు కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది. ఏలూరు జిల్లా నూజివీడులో ఆటో డ్రైవర్లు నిరసన ప్రదర్శన నిర్వహించారు. పట్టణంలో సీఎస్జీ బంక్ ఏర్పాటు చేసి ఆటో డ్రైవర్లకు ఆర్థిక భారాన్ని తగ్గించాలని కోరారు. నూజివీడు పరిసర ప్రాంతాల్లో సుమారు 1500 ఆటోలు ఉన్నాయని, సీఎన్జీ బంక్ లేకపోవడంతో ఆలిగిరి, విజయవాడ వరకు వెళ్లాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. జనగామ పట్టణ ప్రాంతంలో మున్సిపల్ కార్పొరేషన్ ఫుడ్ సేఫ్టీ అధికారులు పలు హోటళ్లు, బార్లు, స్వీట్ షాపుల్లో సంయుక్త దాడులు నిర్వహించారు. నాణ్యతా ప్రమాణాలు పాటించకుండా ఉన్న పలు షాపులపై జరిమానాలు విధించారు. కిచెన్లో ఏమాత్రం శుభ్రత లేకుండా నడిపిస్తున్న ఓ స్వీట్ షాప్ను సీజ్ చేశారు. చిత్తూరు జిల్లా పలమనేరు అటవీ ప్రాంతంలో గత 9 నెలలుగా ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్న ఒంటరి మగ ఏనుగును అటవీశాఖ అధికారులు బంధించారు. పక్కా ప్రణాళికతో 5 కుంకి ఏనుగులను సహాయంతో చేపట్టిన ఆపరేషన్ టస్కర్ విజయవంతమైంది. ఆహారాన్ని ఎరగా వేసి మాటు వేసిన అధికారులు సరైన సమయంలో మత్తు ఇంజెక్షన్ ప్రయోగించి ఏనుగును అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ప్రత్యేక భద్రత మధ్య ముసలమడుగు ఎలిఫెంట్ క్యాంప్కు తరలించారు. కోనసీమ జిల్లా తిరుమల వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానంలో
హుండీ ఆదాయం లెక్కింపు కార్యక్రమం నిర్వహించారు. 27 రోజుల కాలానికి గాను మొత్తం 2,14,33,242 రూపాయల ఆదాయం వచ్చినట్టు దేవస్థాన అధికారులు వెల్లడించారు.